ఏపీలో ఎలక్షన్ టైం దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హీట్ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. అధికార పక్షంపై ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తూ కథన రంగంలోకి దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రతిపక్షాల నేతలకు కౌంటర్ అటాక్లు ఇస్తూ అధికార పక్ష నేతలు ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం నడుస్తూ ఉండగానే ఇంకాస్త హీట్ పెంచేందుకు పీకే వ్యాఖ్యలు కాస్త తోడయ్యాయి. ఇక మరోవైపు అధికార వైసీపీ నేతలు పీకే వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్లు చేస్తున్నారు. వైసీపీ కోసం ఐపాక్ టీం పనిచేస్తుందని, ఐపాక్ టీం నుంచి పీకేను తరిమేస్తే ఎక్కడా దిక్కులేక వెళ్లి రాజకీయ పార్టీ పెట్టుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన పీకే కేవలం డబ్బు కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు. డబ్బులు తీసుకుని చేస్తే వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని అంటున్నారు. ఇప్పటికే ఓ ప్యాకేజీ స్టార్ను పక్కన పెట్టుకున్నారని, అది సరిపోక ఇప్పుడు పీకే లాంటి వ్యూహకర్తలతో అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు. కేవలం ఓటు బ్యాంకును చీల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల తమ పార్టీకి వచ్చిన నష్టమేం లేదంటున్నారు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది, అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది, బీజేపీకి 1% కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు. ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ 3-4 నెలల్లోనే చెప్పాడు. మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాలకి జాతకం చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దారులు లగడపాటి రాజగోపాల్ గారు, ఈ పీకే, ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడా కూడా పని చేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాగి ప్రజల్ని ఏమన్నా 2%, 1% నోటలుగా ఆలోచించేవాడు ఓటు ఏమన్నా చంద్రబాబు క్యాన్సర్ అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. గెలుపు తమదంటే తమదే అంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తమ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేయనుందో చెప్తూ సూపర్ 6 పేరుతో 6 గ్యారంటీలనిచ్చారు. ఇక కూటమిలో భాగమైన జనసేన సైతం మరో అడుగు ముందుకేసి యువతకు ఉద్యోగాల కల్పన పేరుతో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే 10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. అటు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే తాము ప్రజలకు చేయబోయే హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు టీడీపీ జనసేన కూటమి. పూర్తి స్థాయి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తారో చూడాలి మరి. ఏపీలో ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ హీట్ పెరిగిపోతుంది. ఎన్నికల హీట్. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. మరోపక్క పీకే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఏపీలో. మరోపక్క వైసీపీ నేతలు పీకే వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రసన్న లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏపీలో ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. మరోపక్క పీకే వ్యాఖ్యలకి వైసీపీ కౌంటర్ ఇస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏపీలో ఎన్నికల హీట్ అయితే పెరిగిపోతుంది. పీకే వ్యాఖ్యలకు ఏపీలో హాట్ గా ఉందనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రసన్న లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. భవానీ, ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల తర్వాత టీడీపీ వైసీపీలో
ఒక రకమైన చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికలకి వైసీపీ తరఫున పనిచేశారు. అంతకు ముందు 2014లో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి పనిచేసిన పరిస్థితి. దీంతో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కొంత నమ్మకం, ప్రశాంత్ కిషోర్ ఏం చేసినా కొంత క్రెడిబిలిటీ ఉంటుందని దేశవ్యాప్తంగా ఉంది. ఇలాంటి టైంలో ఆయన మొన్న హైదరాబాద్ లో ఒక కాంక్లేవ్ లో, ఒక పత్రిక సంబంధించి కాంక్లేవ్ లో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ ఒక వ్యాపార దృక్పథంతో వ్యాపారస్తులుగా మారిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. కొడాల నాని కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా టీడీపీ గతంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు నమ్మినప్పుడు ఇప్పుడు ఎందుకు నమ్మరని చెప్తుంది. ఏదేమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు 2-3 సార్లు కలిసిన తర్వాత ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కొన్ని సర్వేలు వస్తుంటాయి, కొన్ని ప్రొడక్షన్స్ వస్తుంటాయి. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఐపాక్ తరఫున లేడు, ఆయన ఇండివిజువల్ గానే చంద్రబాబును కలిశారు. నేను టీడీపీకి పనిచేయట్లేదు అని గతంలో కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు, పొలిటికల్ మైలేజీయా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల చేశాడని చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రసన్న మీరు చెప్తున్నట్లు అంటే 40 సీట్లకు మించి రావు, వైసీపీ పతనం ఖాయం, వైసీపీ అధికారంలోకి రాదు అంటూ తను ఇచ్చిన ఒక పీకే ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా మనం చూసాము. దీనికి సంబంధించి మరి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? విమర్శలు కాకుండా ఏమైనా సమాధానం ఇస్తున్నారా? అంటే వైసీపీ నేతలు చెప్పింది ఏంటంటే వాళ్ళు ప్రశాంత్ కిషోర్ కేవలం వ్యాపార దృక్పథంతో బిజినెస్ యాంగిల్ లో మాట్లాడటం జరిగింది. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏ పార్టీ లేడు, ఆయన బీహార్ లోనే గెలవలేని పరిస్థితి. ఆయన తన పొలిటికల్ సర్వీస్ కానీ వ్యూహాలను కానీ వదిలిపెట్టి ప్రస్తుతం సింగిల్ గా ఉన్నాడు, ఎలాంటి వర్క్ చేయట్లేదు. అలాంటి ప్రశాంత్ కిషోర్ మాటలకి ఎలాంటి విలువ ఉంటుందనే యాంగిల్ లో వైసీపీ నేతలు స్పందించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ అనేవాడు కొంచెం గతంలో ఒక వ్యూహకర్తగా పనిచేశాడు, వైసీపీకి పనిచేశాడు. ఆయన మాటలను జనంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వైసీపీ నేతల విమర్శలు కావచ్చు, లేకపోతే టీడీపీ నేతల కౌంటర్లు కావచ్చు, ఏవైనా చర్చనీయాంశంగా మారుతున్నాయి. జనరల్ గా ఎన్నికలు వచ్చిన ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు జనరల్ గా రావడం అనేది కామన్ గానే ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రసన్న మనం చూసుకుంటే వై నాట్ 175 అనే నినాదంతో మరోపక్క వైసీపీ అయితే ముందుకెళ్తుంది. మేము నవరత్నాలు అమలు చేస్తున్నాము, ప్రజలకి న్యాయం చేస్తున్నామంటూ వారి ధీమాతో ఉన్నారు. మరోపక్క ప్రశాంత్ కిషోర్ చూసుకుంటే ఇక్కడ ఉండేది పథకాలు కాదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే ముఖ్యం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు ఏమంటున్నాయని అనుకోవచ్చు? అంటే జనరల్ గా ఏంటంటే వైసీపీ చేస్తున్న సంక్షేమ పథకాల మీద రకరకాల చర్చ జరుగుతుంది. సంక్షేమాన్ని మితిమీరి చేస్తున్నారు అనే చర్చ ఒక పక్క జరుగుతుంది. సంక్షేమ పథకాలు అవసరం లేదు, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి టైంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడే దాంట్లో క్లియర్ గా ఏంటంటే సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చెప్పలేం కానీ జగన్మోహన్ రెడ్డి ఓడించలేనంత బలహీనుడేం కాదు, బలవంతుడేం కాదు అనే యాంగిల్లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఏదైనప్పటికీ కూడా సంక్షేమ పథకాలు వైసీపీ ఇస్తుందని చర్చ జరిగితే టీడీపీ మేనిఫెస్టోలో అంతకన్నా ఎక్కువ పథకాలను ప్రవేశపెట్టింది. అవన్నీ అమలు జరపాలంటే ప్రస్తుతం బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ కావాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఇలా వెల్ఫేర్ అనేది ఏదో రాజకీయపరమైన కారణాలతో విమర్శ చేయడానికి పనికొస్తుంది కానీ రియాలిటీగా ఆలోచిస్తే అన్ని పార్టీలు వెల్ఫేర్ కి సంబంధించిన హామీలు ఇస్తున్నాయి. తెలంగాణలో చూసినా, ఆంధ్ర చూసినా, దేశవ్యాప్తంగా నిన్న కాక మొన్న కేజ్రీవాల్ 1000 రూపాయలు మహిళలకు ఇస్తూ ఉన్నాడు. సంక్షేమం అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజకీయ విమర్శలు జరుగుతున్నాయని మరి దీని మీద ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి అనేది మనం చూడాలి. అయితే ప్రశ్న పీకే వ్యాఖ్యలను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారాల్లో దూసుకుపోతున్న విషయం మనం చూసాము. నిన్న సభలో కూడా చంద్రబాబు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాము. దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా టీడీపీ నాయకులు చంద్రబాబు కామెంట్స్, ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కామెంట్స్ ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వైసీపీ నేతలు దానికి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటే మరి రాను రాను ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూడా ఈ రకమైన విమర్శలు రెండు పార్టీల నుంచి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన యాంగిల్ చూస్తే కనుక సంక్షేమం మీద ఎక్కువ డిపెండ్ అయితే ఓట్లు రావు అనే యాంగిల్ ఒకటి మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కోసం ఇన్ని పార్టీలు కావాల్సిన పరిస్థితి లేదని కూడా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మరి చూసిన తర్వాత టీడీపీ నాయకులు ఇంకేమైనా స్పందించే అవకాశం ఉందా, లేకపోతే దీని మీద ఎలాంటి చర్చలు జరుగుతాయనేది చూడాలి. అయితే టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో మరి ఎప్పుడు ప్రకటిస్తారు? ఒకవేళ ప్రకటిస్తే ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టీడీపీ జనసేన మేనిఫెస్టో త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఒక 70కి పైగా
ఆ అభ్యర్థులను ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పుడు కేవలం 99 మంది మాత్రమే చేశారు. ఇంకా 75 ప్రకటన చేయాలి, 75, 76 అదేవిధంగా ఎంపీ స్థానాలు ప్రకటన చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత రెండో వారంలో టీడీపీ జనసేన మేనిఫెస్టో, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సూపర్ 6 అని ఒక కార్యక్రమాన్ని టీడీపీ ప్రకటించింది కాబట్టి అది కూడా వచ్చిన తర్వాత ఎలాంటి మేనిఫెస్టో ఉంటుంది ఏంటనే దాని మీద టీడీపీ జనసేన కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రసన్న చూసుకుంటే మరో పక్క వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే గుమ్మనూరు జయరాం కూడా నేను అన్ని విధాలా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఏంటి అసలు వైసీపీలో నేతలు ఉండకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో? అంటే టికెట్ రాని వాళ్ళంతా కూడా వేరే దారి చూసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టికెట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు టికెట్ వద్దు, వైసీపీలో గెలవలేదు లేకపోతే గెలవను, పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పిన వాళ్ళు అప్పుడు కూడా లేదు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళంతా కూడా మీరు చెప్పిన గుమ్మనూరు జయరామో లేకపోతే నిన్న మొన్న వెళ్ళిపోయిన పార్థసారథో, వసంత కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా టికెట్ నిరాకరణకి గురైన వాళ్ళు. అంటే టికెట్ లేక వేరే పార్టీలు వెతుక్కున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూడా టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీకి జనరల్ గా వలసలు జరుగుతూనే ఉంటాయి. అవి చాలా కామన్ గా జరుగుతుంటాయి. టికెట్ రాని వాళ్ళు, టికెట్ రావడం కష్టమని తెలిసిన వాళ్ళు ఎక్కువగా జంప్ చేస్తున్నారు. అయితే వెళ్ళేటప్పుడు జనరల్ గా ఉన్న పార్టీని విమర్శించడం లేకపోతే పార్టీ అధినేతను విమర్శించడం చాలా సాధమైన ప్రక్రియ కాబట్టి అందులోనే భాగంగానే గుమ్మనూరు జయరాం ఈ తరహా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రశ్న ఓవరాల్ గా చూసుకుంటే ఏపీలో ప్రజల నాడి ఎటువైపు ఉందో అర్థమవుతుందా అసలు ప్రస్తుత పరిస్థితుల్లో? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల నాడి అనేది అభ్యర్థుల్ని 175 కాన్స్టిట్యున్సీస్ లో అభ్యర్థుల ప్రకటన తర్వాత, మేనిఫెస్టోలు రెండు పార్టీలు ప్రకటించిన తర్వాత, బీజేపీ పొత్తులు కూడా క్లారిటీ వచ్చిన తర్వాత వీటన్నిటి మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరు ఎటువైపు ఉంటారు ఏంటి అనేది. ఇప్పటికే అధికారికంగా కొన్ని, అనధికారికంగా కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి. సర్వేల్లో పార్టీకి వైసీపీ గెలుస్తుందని కొంతమంది, టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత, మేనిఫెస్టో తర్వాత మనం ఒక పిక్చర్ క్లియర్ గా వచ్చే పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. మొత్తానికి ఏపీలో ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇటు అధికార పక్షం, ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మరోపక్క పీకే వ్యాఖ్యలు ఏపీలో వేడి పుట్టిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి, పీకే వ్యాఖ్యలతో ఏపీలో హాట్ గా ఉన్నాయి రాజకీయాలనే చెప్పాలి, డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పరాజయం ఎదుర్కొంటున్నాడని చెప్పి రాజకీయ వ్యవహారత ప్రశాంత్ కిషోర్ దర్శనం చెప్పారు. ఆయన రాజకీయ భవిష్యత్తు క్షీణ దశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్ గట్టి ఆయనకు పట్టబోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని కూడా ఆయన ప్రిడిక్షన్ చేశారు. ఆయన అయితే ఆదివారం హైదరాబాద్ లోని ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఈయన ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకి ప్రధాన పాత్ర వహించిన కూడా మనకు తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆయన అయితే ప్రస్తుతానికైతే ఆయన ఐపాక్ టీమ్ లో లేడు. అయితే ఈయన ఆదివారం హైదరాబాద్ లో కార్యక్రమంలో కూడా మాట్లాడారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఉచితాలకు కాదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు, ఇతరత్ర ప్రయోజనాలు కాదు. ఉచితాలపైన జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మామూలు ఓటం కాదు, భారీ పరాజయం తప్పదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు సమర్థ నిర్వహణ చూస్తారు కానీ కేవలం వనరుల నిర్వహణ కాదని కూడా ఆయన చెప్పారు. ప్రజాదారాన్ని ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నామని భావిస్తే అది పొరపాటని, జగన్ ఇదే చేస్తున్నారని, తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే చేసి దెబ్బతిన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. జగన్ కూడా కేసీఆర్ నే ఫాలో అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పరాజయం పొందడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా జరుగుతుంది. అలా ఇంకా దానికి మించి టీడీపీ జనసేన కూటమి అంటే భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ పీకే చేసినటువంటి వ్యాఖ్యలను అటు వైసీపీ కూడా
తిప్పికొడతా ఉంది. ఐపీకే టీం నుంచి ప్రశాంత్ కిషోర్ ని తీసేశారు. ఆయన కేవలం ప్యాకేజీలు మాత్రమే అలా ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఎటువంటి సర్వేలు నిర్వహించలేదు. కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని మాత్రమే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడని చెప్పి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి టీం కొడాలి నాని, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వీరు కూడా ఈ ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు తిప్పుకొట్టడం కూడా జరుగుతా ఉంది. కేవలం డబ్బులు తీసుకొని మాత్రమే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎవరైతే న్యూట్రల్ గా ఉంటారో వాళ్ళ ఓట్లను తెలుగుదేశం పార్టీకి మళ్లించే విధంగానే ప్రశాంత్ కిషోర్ మాటలు ఉన్నాయని చెప్పి కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి కొడాలి నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అటు ఎలక్షన్ సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర సంచలనాలు రేపుతున్నాయని చెప్పుకోవాలి. మొత్తం మీద అయితే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. ఇక ప్రశాంత్ కిషోర్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలను జనంలోకి తీసుకుని వెళ్ళి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలను కూడా తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా వాడుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక చూడాలి భవిష్యత్ కాలంలో ప్రశాంత్ కిషోర్ మాటలు, అంటే ప్రశాంత్ కిషోర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి పెరుగుతున్నది ప్రజలే తేల్చాల్సిన పరిస్థితి ఉంది. భవాని. రైట్. ఏది ఏమైనా ఏపీలో రాజకీయం రణరణంగా మారింది. మాటల తూటాలో మరింత హీట్ పెంచుతున్నారు నేతలు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికార వైసీపీ వైపు ఉంటారా, లేక కూటమికి పట్టం కడతారా? మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకే ప్రజలు సై అంటారా? చూడాలి మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు. ఎవరిని హక్కున చేర్చుకుని పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.